మదర్ కి. సో ఆ నీళ్ళంతా లాగేస్తుంది. క్యాన్సర్ కొంచెం కొంచెం రాగి టేస్ట్ తెలుస్తుంది, కానీ బాగుంది. మా ఫ్రెండ్ ఇవాళ రాగి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తుంది. ఇది సేమ్ రెగ్యులర్ బొబ్బట్లు లాగానే, బట్ రాగి పిండితో. ఫస్ట్ మనం శనగపప్పుని ఒక 1 hour నానబెట్టుకుని, కొంచెమే ఎక్కువ కాకుండా జస్ట్ 1:1.5 వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ప్రెషర్ రిలీజ్ అయ్యాక దాన్ని ఒక మ్యాషర్ తోటి మంచిగా మ్యాష్ చేసుకొని, అందులో కొంచెం జాగ్రీ పౌడర్ కూడా కలుపుకొని, జాగ్రీ మెల్ట్ అయ్యేదాకా హీట్ చేసి దాన్ని మనం ఒక డోలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, తయారు చేసుకున్న ఆ డోని మనము ఐస్ వాటర్ లో వేసి పెడితే అది టెక్స్చర్ లూజ్ అవ్వకుండా మంచిగా ఉంటుందంట, అండ్ తొందరగా చల్లబడుతుంది. దాన్ని మనం ఇంకా బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈక్వల్ క్వాంటిటీస్ లో వీట్ ఫ్లోర్ ఇంకా రాగి ఫ్లోర్ ఈ రెండింటిని తీసుకొని మంచిగా నెయ్యి వేసుకొని దాన్ని మనము చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 hour పక్కన పెట్టుకుంటే చాలు. దాని తర్వాత మనం జస్ట్ బొబ్బట్టు ఎట్లా చేసుకుంటామో అట్లనే చేసుకుని చేతితోటే రోల్ చేసుకోవాలి. ఇది మనకి రెగ్యులర్ బొబ్బట్లు లాగా పెద్దగా రాదు, రాగి కాబట్టి అంత ఈజీగా సాగదు, చిన్నగానే వస్తాయి. మనం రోల్ చేసుకుని పెనం మీద కాల్ చేసుకోవడమే, అంతే. రాగి బొబ్బట్లు రెడీ.